సీత తన చీర కొంగులో ఉన్న బాంబుని ఊపుకుంటూ రామ్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాచ్మెన్ శాంబా వచ్చి మహాలక్ష్మి అర్చనలకు, అమ్మ సీతమ్మ చీరలో బాంబు కట్టుకుని వచ్చింది, ఈ ఇంట్లో ఏదైనా తేడా జరిగిందనుకో బాంబు ఈ ఇంటిపైన విసిరేస్తానని చెప్పింది అని చెప్పి శాంబా చెప్తూ ఉంటే, ఆ చీర కొంగులో ఊపుతూ ఉంది బాంబా అని అర్చన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను, మీరు సీతమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది అని వాచ్మెన్ శాంబా మహాలక్ష్మికి అర్చనలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సీత రామ్ని వెతుక్కుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు రామ్ మందు తాగుతూ రామ్ సీతల పెళ్లి ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. సీత, ఎందుకు సీత ఇలా చేశావు? నేను ఏం తప్పు చేశాను సీత? మా పిన్నిని చంపాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది సీత అని చెప్పి రామ్ తాగిన మైకంలో పెళ్లి ఫోటోలో ఉన్న సీతతో మాట్లాడుతూ ఉంటాడు. సీత ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. మామ అని చెప్పి సీత పిలవడంతో సీతను చూసి షాక్ అయిన రామ్, ఎందుకు వచ్చావు సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సీత సరాసరి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ముత్యాల హారం తీసుకుని వచ్చి రామ్కి చూపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఎలా దక్కిందో గుర్తుందా మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ముత్యాల హారాన్ని రామ్ చూసుకుంటూ, ఆ రోజు గుడిలో సుమతి ముత్యాల హారం విసిరేస్తే రామ్ సీతల మెడలో ఎలా పడిందో ఇదంతా కూడా రామ్ గుర్తు చేసుకుంటూ సీత వైపు బాధగా చూస్తూ ఉంటాడు. రామ్ ముత్యాల హారాన్ని చూసిన తర్వాత అయినా సీతను అర్థం చేసుకుంటాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.